ఈరోజు కార్యక్రమం ఇంత త్వరగా పెట్టుకోవాలనేది ఫస్ట్ మొన్న జరిగిన సంఘటన మూలకన మీడియా మిత్రులను ఆహ్వానించి ఇక్కడ విషయం ఏంటంటే ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్కి 25% మాత్రమే ఇచ్చారు. మిగిలిన 75% రైతులు భూములు ఎందుకు ఇవ్వలేదంటే ఇది అత్యంత ఖరీదైన ఏరియా, అందరికీ తెలుసు. మొట్టమొదట మా గ్రామం లేదు ల్యాండ్ పూలింగ్లో. తర్వాత 10 రోజులు ఆలోచించుకొని వీళ్ళు డెవలప్ అయిపోతే మేము వెనకబడిపోతామనే ఆలోచనతో వాళ్ళు మా గ్రామాన్ని ఇంకా దాంతోపాటు ఒక 7-8 గ్రామాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎలాంటి పరిణామ క్రమంలో మేము ఎందుకు ఇవ్వట్లేదు ఈ 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా ఏ రోజైతే ల్యాండ్ పూలింగ్ నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి కూడా పైన ఉన్న రైతులు 10 లక్షలు 20 లక్షలు హైయెస్ట్ అంటే ఒక 50 లక్షలు ఉండొచ్చేమో వాళ్ళ భూములు. ఇక్కడ ఆ రోజే 2014లోనే 7-8 కోట్లు 10 కోట్ల వరకు నడిచినాయి. అన్ని అపార్ట్మెంట్లు మీ పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా గతంలో కట్టినాయి. 2014 తర్వాత మాకు ఎక్కడా కూడా ఒక పర్మిషన్ కూడా ఇవ్వాల ఇక్కడ ఉన్న భూములు ఉన్న రైతులకు ఎవరికి కూడా. దానికి తోడు ఈ ఉన్న భూమి కొద్దిపాటి భూమి కూడా తీసేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దానికంటే ముందు కరకట్ట డెవలప్ చేసుకోవాలి. కరకట్ట మీద రోజు వెళ్తున్నారు సీఎం గారు. కరకట్ట ఎందుకు డెవలప్ చేయలే? ఆ సీఎం గారు వెళ్ళారు, పాత సీఎం ఇద్దరు సీఎంలు కూడా అటే వెళ్ళారు. దానికి ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఒక 150 కోట్లు శాంక్షన్ చేసి అది ఇంప్లిమెంటేషన్ జరగల. అదే చేసి ఉంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా ఉండేది కదా ఫస్ట్. అది కాక మాది టౌన్కి అందుబాటులో ఉన్న ప్రదేశం. దీన్ని ఎవరో కూడా మల్టీ క్రాప్స్ అంటే అన్ని పంటలు పండితే అసలు మా ఊర్లో పండని పంట అంటూ లేదు ఒక లెక్కలో చెప్పాలంటే. ఇలాంటిది ఇంత దగ్గరలో ఉన్న టౌన్కి ఇంత దగ్గరలో ఉన్న భూమి ఇవ్వాలంటే ఏ రైతు కూడా ఇష్టపడలేదు ఫస్ట్. ఇంకోటి ఈ సీఎం గారు మా ఊర్లోనే ఉన్నారు, పాత సీఎం గారు మా ఊరి మీదకి వెళ్ళేవాళ్ళు. ఈ ఇద్దరు సీఎంలు కూడా ఉండవల్లికి చేసింది నామమాత్రమే ఒక లెక్కలో చెప్తే. ఎవరో ఏమి చేయలే ఈ ఊరికి. మీరు చూడాలంటే కోస్టల్ బ్యాంక్ నుంచి ఉండవల్లి కేసు దాకా వెళ్తానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మా పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. ప్రతిరోజు ఒక గంట సేపు బస్సులు ఆగిపోతున్నాయి అక్కడ. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? భవిష్యత్తులో పిల్లలే కదా మన అభివృద్ధికి తోడ్పడేది. మరి అలాంటి పిల్లల్ని రోజుకు ఒక గంట సేపు అక్కడ ఆపేస్తున్నారు బస్సులు. దానికి కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం గారు. మరి మన ఊళ్ళో ఇన్ని సమస్యలు ఉంటే దేనికి ఆయన మనకు అనుకూలంగా చేయలేదు. మేము కూడా అర్జీలు ఇచ్చాం, అర్జీలు ఇస్తానికి వెళ్ళాం. మాకు ఇంతవరకు అవకాశాలు కల్పించలే ఎవరు కూడా. జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ఊరు వచ్చి అయ్యా మీ భూములు మేము కాపాడుతాం, బలవంతంగా లాక్కుంటే నేను దగ్గరుండి వెనక్కి ఇప్పిస్తానన్న ఆయన గారు కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లే ఫస్ట్. తర్వాత ఏదైనా చేసినా చేయకపోయినా ముందు ఇంటర్వ్యూ ఇస్తే మా బాధ చెప్పుకుందామనే ఆలోచన. ఇంకోటి ఇప్పుడు రాజధానికి 12 సంవత్సరాల క్రితం రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఒక నారాయణ గారు ఒక చంద్రబాబు గారు వీళ్ళ భూములే డెవలప్ చేసుకుంటే వీళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు రైతుల ఫ్లాట్లే కదండి అవన్నీ కూడా భూములు. చంద్రబాబు గారు బహుశా ఫస్ట్ నుంచి ఇక్కడ ఆయన భూమి లేదు, ఆయన ఫ్లాట్ కొనుక్కున్నాడు. మరి మిగిలిన రైతుల ఫ్లాట్లు కూడా ఎంతో కొంత డెవలప్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఒక 5%, 2%, 10% కట్టుకునేవాళ్ళుగా. అది ఎందుకు ఈ రైతులు వెనక రైతులు మా మీద గగ్గోలు పడి బాధపడుతున్నారు? వాళ్ళు అడగాల్సింది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి రా బాబు, మా ఫ్లాట్లు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం. మన మీద పడి ఇప్పుడు ఉండవల్లి ఎందుకు ఇవ్వాలి? నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే వాళ్ళు వెనక తగ్గుతారు. ఇవ్వాలనే రూల్ ఏం కాదు కదా. మనకి భూ యాజమాన్య హక్కు పత్రం పుస్తకం ఉంది, పుస్తకం లాగానే ఉంటుంది. కానీ మన భూమి మనం కాపాడుకోవాలంటే ఇవాళ మరి వాళ్ళని కాలు పట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడి రైతులందరం సమాఖ్యంగా ఉండి ముందు మన ఊరిని మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకి మన పిల్లలకి అందరికీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం.